Firstly, it's pleasure meeting Mr. Anand Krishna, who was once a former space research scientist. Thank you. So, in spite of everything, ఈ క్షణం ఇలా ఈ వీల్ చైర్లో కూర్చోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ చైర్ ఇదే నా బిగ్గెస్ట్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం మై ఎనిమీ. ఎనీమీ? నాకు నచ్చే రెండే విషయాలు, ఒకటి లవ్, రెండోది కెరియర్. నాకు కాకుండా చేసింది. మీరు స్పేస్కి వెళ్ళారు, చాలా రీసెర్చ్ చేశారు, ఇవన్నీ అందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్ హూ యు ఆర్, బట్ టుడే దిస్ ఈస్ ఆల్ అబౌట్ టు నో వాట్ యు ఆర్. సో చెప్పండి. తెలియని ఊహవో నువ్వు, తలవని తలపువో, తీరని లోటువో నువ్వు, తీయని మాటవో, ఎన్నెన్నో ఎన్నో ఊసులు నా ఎదలో దాచినా, ఏవేవో ఏవో ఊహలు నా ఎదురై నిలిచినా. ఏమైనదో ఎదమాటునే దాగున్నదో, ఏమైదో ఏమైనదో ఎదమాటునే దాగున్నదో. ఇన్నాళ్ళు లేని జ్ఞాపకం ఎదురైనదే, ఎదలోనదే, గుర్తుండే సమయం జ్ఞాపకం, గుండెల్లో నా రూపం. ఓ వెన్నెల్లో లేని ఓ వరం, వినేశ్వరం నవ్వే గుణం, వింటూ ఉంటావా నా స్వరం, ఆనందం రాగం. ఓహో చిత్రంగా మారేని సాగరం, అలరించే అలందం. ఏమైదో ఏమైనదో ఎదమాటునే దాగున్నదో, ఏమైదో ఏమైనదో ఎదమాటునే దాగున్నదో. అయితే మీకు ఒక మంచి లవ్ స్టోరీ ఉందన్నమాట. కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయి, ఇలా అయితే అలా బతుకుతాం. ఆనంద్, హాయ్. ఏంటి ఇక్కడున్నావు? ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదా? నాసానా? సైంటిస్టే స్పేస్కి పోవాలా? ఆ స్పేస్, జీరో గ్రావిటీ, బా ఆనంద్, ఇవన్నీ మన వల్ల కాదు. బా నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేసుకుంటూ ట్రై చేసుకో, ఏదో ఒక సెక్యూరిటీ ఉంటుంది. చూడు, నా వల్ల కాదు,
2 పడవల మీద కాలేయడం. నచ్చిందే చేస్తాను, అనుకున్న సాధిస్తాను. ఫైన్. నచ్చిన అమ్మాయి కావాలా, నచ్చిన పని కావాలా? ఇప్పుడు నువ్వు నాతో నడవకపోతే ఎప్పటికీ నడవలేవు. అవును, నేను అప్పటికీ నడవలేను. Unlucky girl. She missed you. Even I miss her, but never gave up on Nasa. చాలా ఎఫర్ట్, ఎన్నో ఇంటర్వ్యూస్, చేయలేనేమో అన్నంత వర్క్ ప్రెషర్, బట్ స్టిల్ ఐ డిడ్ ఇట్. తర్వాత మీరు స్పేస్కి వెళ్ళొచ్చారు. సో ఎలా ఉంది జీరో గ్రావిటీ? జీరో గ్రావిటీ ఈ ఒక్క పాయింట్ చాలు చాలామందికి స్పేస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. బట్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బోరింగ్ అండ్ డేంజరస్. బోరింగ్ ఈజ్ ఓకే, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటారు. సో ఎగ్జైట్మెంట్ ఆన్ జీరో గ్రావిటీ గ్రాడ్యువలీ గెట్స్ నార్మల్. బట్ వై ఈజ్ ఇట్ డేంజరస్? ఒక ఆస్ట్రోనాట్ ఎర్త్ మీద ల్యాండ్ అయ్యాక ఎలా ఉంటాడో తెలుసా? ఆల్మోస్ట్ లైక్ ఎ డెడ్ బాడీ. డెడ్ బాడీయా? ఇన్ వాట్ వే? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వై. ఆస్టియోపోరోసిస్, లాస్ ఆఫ్ బోన్ మాస్ డెన్సిటీ. మీరు స్పేస్లో ఉన్నప్పుడు మీ బాడీ ఫుల్ రిలాక్స్ అయిపోతుంది, ఎందుకంటే మీరు అక్కడ చేసే పనులకు ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. జీరో గ్రావిటీ, సో బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. కానీ వన్స్ మీరు ఇక్కడికి రాగానే ఏ పని చేయాలన్నా మినిమం ఎనర్జీ పెట్టాలి. ఇప్పుడు మీ బోన్ మాస్ డెన్సిటీ అండ్ ఎనర్జీ పెంచడానికి ఆస్ట్రోనాట్స్ అందరికీ మెడికేషన్ ఇస్తారు. ఇది అందరికీ కామన్. కానీ ఆనంద్, యూర్ ఎఫెక్టెడ్ అ లిటిల్ హై విత్ దిస్. రికవరీకి టైం తీసుకుంటావు, బట్ ష్యూర్లీ యూ విల్, ఎందుకంటే నువ్వు నా బాధ్యత. My doctor, very supportive and of course very beautiful. సో ఆనంద్, ఎలా ఉంది స్పేస్? It's a dream come true. Stars, Earth, traveling with a high speed, which an engineering student wouldn't even think of, and the very fantastic zero gravity. బాగుంది. నైస్. సో ఇప్పుడెలా ఉంది? బాగుంది. Came to know what gravity is and why Newton has been given such an honor for discovering gravity. ఇంట్రెస్టింగ్. డాక్టర్, ఎస్ ఆనంద్, you're looking beautiful. థ్యాంక్ యూ. సో యూ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్? Was about to, but then ఆనంద్, ఆశా, యువర్ బీటెక్ గర్ల్ ఫ్రెండ్? ఐమ్ సారీ ఆనంద్, అప్పుడేదో భయంతో. సైన్స్ భాషలో దీన్ని గ్రావిటీ అంటారేమో. సో మీ లవ్ స్టోరీ హ్యాపీ ఎండింగే కదా? Every next second in your life is a surprise.
ఆశా 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 What happened again? ఆశకేమైంది? ఎన్ఎండి, న్యూరోనల్ మైగ్రేషన్ డిసార్డర్. మన బాడీలో ఒక్కొక్క పార్ట్ చచ్చిపోతూ ఉంటుంది. అండ్ లక్కీలీ షీఈస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్. ట్రీట్మెంట్ చేయొచ్చు, బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఖర్చు అయినా పర్లేదు, తనకి ట్రీట్మెంట్ జరగాలి. అంత మనీ? మళ్ళీ స్పేస్కి వెళ్తా, ఈసారి ఆశ కోసం. ఆర్ యు మ్యాడ్ ఆనంద్? ఇప్పుడిప్పుడే యు ఆర్ గెటింగ్ నార్మల్. మళ్ళీ స్పేస్కి వెళ్తే నడుస్తావన్న గ్యారెంటీ లేదు. ఒక మనిషి బతకడం కన్నా ఎక్కువేం కాదు నేను నడవలేకపోవడం. ఇలా వీల్ చైర్లో కూర్చోవడం. I'm sorry. Did you meet her again? అదేంటి? It's all about her, right? మర్చిపోయింది. మెమరీ లాస్. తెలుసా, ట్రీట్మెంట్ చేశాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, మరికొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ తన బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి నిన్ను మర్చిపోతే? తను నాతో ఉంటుందని ట్రీట్మెంట్ చేయమండం లేదు, తను బ్రతుకుతుందని ట్రీట్మెంట్ చేయమంటున్నాను. జస్ట్ డూ ఇట్ అండ్ లెట్ ద ఫేట్ డిసైడ్. I'm sorry again. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఆ అమ్మాయి, నా కెరియర్ అండ్ హోప్ఫుల్లీ ఈ వీల్ చైర్. Hopefully. And thank you for your valuable time. She really missed you. I told you, every next second in your life is a surprise. ఈరోజు మిమ్మల్ని కలవడం, I'm so lucky. Thanks for sharing everything. Hope to see you soon. My pleasure. Nice to see you. తను ఆశనే కదా? అవును.